హాయ్ ఆల్. సో డీవార్మింగ్, చిన్నపిల్లల్లో వార్మ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. పారాసైట్స్, వార్మ్స్ అనేవి ఇన్ఫెస్టేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే కొంతమంది ఇళ్ళల్లో మనం చూసినట్టయితే పెట్స్ని పెంచుతారు, క్యాట్స్, డాగ్స్. వాటికి మనం రెగ్యులర్గా లైక్ ఎవ్రీ 4 to 5 monthsకి ఒకసారి క్లీనప్ చేపిస్తూ ఉండాలి. లేదు అంటే ఆ పారాసైట్స్ అనేవి మనల్ని కూడా టార్గెట్ చేస్తాయి. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, సో అది ఏంటి, ఈ పారాసైట్స్కి, వార్మ్స్కి జనరల్గా ఏంటి, మన ఇంటెస్టైన్స్లో ఎక్కువ రోజులు ఫుడ్ ఉండిపోయింది అంటే కాన్స్టిపేషన్ ఉండే కండిషన్స్ ఉన్నాయి చిన్నపిల్లల్లో. అలాంటి వాళ్ళలో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళ గ్రోత్ కనిపించదు, న్యూట్రిషియస్గా అంటే హెల్తీగా కనిపించరు, గుడ్ లుకింగ్ అనిపించరు, డల్గా, ఫేస్ పేల్గా అనిపిస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. సో అయితే సాధారణంగా ఏం చేస్తామంటే డీవార్మింగ్ టాబ్లెట్స్ ఉంటాయి, వేసే 2 days ఏదో సంథింగ్ ప్రోటోకాల్ ఉంటుంది, అది ఫాలో అయిపోతే సరిపోతుంది. వీ హ్యావ్ న్యాచురల్ ఫుడ్స్, వాటి నుంచి మనం క్లియర్ చేసుకోవచ్చు. లేదు ఆ టెండెన్సీ ఉంది, హోమియోపతి వాడుకోవచ్చు. ఇక్కడ లైక్ న్యాచురల్ ఫుడ్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మనం ఏంటంటే మన బాడీని ఎప్పుడు కూడా హైడ్రేట్ చేసుకోవాలి. కంప్లీట్గా ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి అండ్ వాటర్ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మనకి ప్రతిరోజు కూడా కోలాన్ అనేది క్లీన్ అయిపోతుంది. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ సెకండ్ థింగ్, లేదు అలా కాకుండా ఉంది అన్నప్పుడు బ్లాక్ వాల్నట్ ఉంటుంది, దాన్ని మనం తీసుకోవచ్చు. నో, నాట్ లైక్ దాట్. మనకి రెగ్యులర్గా దొరికేది ఏంటో తెలుసా, ఒరిగానో ఎసెన్షియల్ ఆయిల్. ఈ ఒరిగానో ఎసెన్షియల్ ఆయిల్లో మెయిన్ హెర్బ్ ఏంటి అంటే అజ్వైన్. ఈ అజ్వైన్ వాటర్ని మనం రెగ్యులర్గా యూస్ చేసినట్లయితే, లైక్ కిడ్స్లో రెగ్యులర్గా అంటే ఎవ్రీ మంత్ ఒక లైక్ ఎవ్రీ సండేస్ కానీ అలా ఎప్పుడన్నా వీకెండ్స్ మనం వాటర్ని ఇచ్చినట్లయితే చాలా వరకు ఛాన్సెస్ అనేవి రెడ్యూస్ అయిపోతాయి. ఇలా దీంతో కాదు, కొంచెం ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటున్నాయి అంటే మనం క్లోవ్ని కూడా ట్రై చేయొచ్చు. క్లోవ్లో కూడా చాలా మంచి లైక్ ఈ వీటన్నిటిలో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్, ఐ మీన్ ఏదైతే ఉంటుందో వాటిలో స్పైసీ థింగ్ అనేది, అది ఈ పారాసైట్స్కి కానీ వార్మ్స్కి కానీ అస్సలు నచ్చదు. సో వాటికి ఒక అన్స్టేబుల్, డిస్కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యేసరికి అవి మన ఇంటెస్టైన్స్ నుంచి వెళ్ళిపోతాయి. ఓకే, సో అవసరమైతే ఖచ్చితంగా ఈ టిప్స్ని వాడుకోండి. లాంగ్ లివ్ హోమియోపతి, లాంగ్ లివ్ హ్యానిమన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.